మరి మన ముఖ్యమంత్రి గారు మీ అందరినీ గుర్తించాలి, మోటివేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. అంటే ఒక గెలుపోటమిలాగా ఇది ఉండకూడదు. ఏదైనా మనం స్పోర్టివ్గా తీసుకోవాలి. కానీ మీరు చేస్తున్నటువంటి సేవల్లో మీకు ఇంకా ఉత్సాహాన్ని, మీలో మీకు ఒక గుర్తింపు వస్తుంది. మేము ఒక్కొక్కరు అనుకుంటూ ఉంటారు, కొంతమందితో ఇంటరాక్ట్ అవుతుంటే చెప్తూ ఉంటారు, మేడం నేను చాలా పొద్దున్నుంచి సాయంత్రం వరకైనా ఎంత టైం అయినా కూడా నేను ఏ ఇబ్బంది ఉన్నా కూడా నేను ఫీల్డ్ మీద ఉండి చేస్తూ ఉంటాను, నేను చాలా కష్టపడుతుంటానని కొంతమంది చెప్తుంటారు. కొంతమంది నేను వెళ్ళినప్పుడు స్వయంగా వాళ్ళు పేర్లు చెప్పే ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు, అమ్మ ఆ పలానా అబ్బాయి కానీ పలానా అమ్మాయి కానీ అమ్మ ఎంత ఏ టైం అయినా అమ్మ బాగా చేస్తుంటారు అని చెప్పి వాళ్ళే చెప్తూ ఉంటారు. అప్పుడు అలాంటి సందర్భాలు అనిపిస్తుంది చాలా, మాకు కూడా వి ఫీల్ డీప్లీ కనెక్టెడ్, మాకు కూడా బాగా అప్రిషియేట్ చేయాలనిపిస్తూ ఉంటుంది. అలాంటి కొంతమంది ఆ గుర్తింపు అనేది ఇవ్వడం వల్ల ఇంకొంచెం మోటివేట్ అవుతారు, వాళ్ళని చూసి ఇంకొంతమంది మోటివేట్ అవుతారు. ఈ టోటల్ మోటివేషన్ కోసము మనం ఎంచుకున్నటువంటి ఇదే ఈ సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అని చెప్పి. మరి మన వెస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈరోజు మనం చూసినట్టయితే సేవా వజ్ర 5గురికి వచ్చింది, ఈ సేవా రత్న వచ్చేసి 18 మందికి వచ్చింది, అండ్ సేవా మిత్ర వచ్చి 1574 మెంబర్స్కి వచ్చింది. టోటల్గా 1597 మందికి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ దాదాపుగా ఒక గట్టి గుర్తింపే మీ అందరికీ లభించింది. అండ్ దాదాపు చాలామందే కవర్ అయ్యారని చెప్పొచ్చు. ఇదంతా కూడా ఒక మోటివేషన్ కోసము మనం చేస్తున్నటువంటి ఇది మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొంచెం మందికి ఇలా కంటిన్యూస్గా మీలో ఒక మోటివేషన్ తగ్గకుండా ఉండేందుకు, మీకంటూ ఒక గుర్తింపు ఉందనే ఒక విషయాన్ని మీకు తెలియజేయడానికి చేస్తున్నటువంటి ఒక అప్రిసియేషను, ఫెలిసియేషను అని చెప్పి మీరు భావించవలసిందిగా కోరుతూ ఉన్నాము. అలానే నేను మీ అందరినీ అడగాలనుకుంటా ఉన్నాను, అసలు చాలామంది మేమంతా చాలా మాట్లాడుతూ ఉన్నాము, మీ అందరూ కూడా చాలా ఓపికగా ఇంట్రెస్ట్గా మీ గురించి చెప్తున్నాము, మీరు అందరూ వింటూ ఉన్నారు. ఒక్కసారి నాకు అడగాలనిపించింది, మీ అందరూ ఈరోజు ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ వ్యవస్థని ఆరిజిన్ చేయాలనుకున్నారు, ఈ వ్యవస్థని తీసుకురావాలనుకున్నారు. కాబట్టి ఈరోజు మనకి ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చాయి. ఈరోజు ఈ లోకల్ ఎంప్లాయ్మెంట్ మనకి ఇంతగా దొరికిందనే దానికి మీ పేరెంట్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఖచ్చితంగా చాలా చాలా సంతోషంగా ఉంటారని నేను భావిస్తున్నాను. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు చెప్పండి? ఎస్. నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, ఇమాజిన్ ఈ వ్యవస్థ కానీ మనకు ఇంట్రడ్యూస్ చేయకపోయి ఉంటే మన పరిస్థితి ఏంటి చెప్పండి మీరే. ఏంటి సిచ్యువేషన్ ఏంటి ఒకసారి? ఈ అన్ఎంప్లాయ్మెంట్ని మనం ఎలా ఫేస్ చేయాలి? ఇలాంటి ఉద్యోగ అవకాశాలు లేకపోతే ఏమైపోతాము? ఆర్ యు ఆల్ నాట్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ ది గవర్నమెంట్? Yes or no? Definitely. If I was there, I would definitely say I am definitely proud of this government and definitely proud of Honorable Chief Minister Sri Y.S. Jagan Mohan Reddy Garu for giving this opportunity. Yes or no? Wow, relax అయిపోయినట్టున్నారు. వెల్, సో ఇంత గొప్ప అవకాశం, ఇంత గొప్ప ఆపర్చునిటీ ఈరోజు మన కాళ్ళ మీద మనం నిలబడి ఈరోజు మనం ఉన్నటువంటి ఊర్లోనో, మనం ఉన్నటువంటి వార్డులోనో ఈరోజు మనకు తెలిసిన వాళ్ళ మధ్య, మన బంధువుల మధ్య, మన అనుకొని మనం పుట్టి పెరిగినటువంటి ప్లేస్లో ఈరోజు మనం ఈ సేవలు, ఈ విధులు మనం ఈరోజు నిర్వహించగలుగుతున్నామంటే ఇది ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అలాగే మీరు చూస్తున్నారు, పాలిటిక్స్ చూస్తున్నారు బయట. ఈ పాలిటిక్స్ వాళ్ళు ఏం మాట్లాడిన ఆపోజిషన్స్ ఎక్కడికో అక్కడికి వచ్చి వాలంటీర్స్ దగ్గర ఎందుకు ల్యాండ్ చేస్తున్నారు? ల్యాండ్ చేస్తున్నారా లేదా? ఏదో ఒకటి మీ టాపిక్ ల్యాండ్ చేస్తున్నారు. ఎందుకు ల్యాండ్ చేస్తున్నారు? ఎందుకంటే మీరు మంచి చేస్తున్నారు, మీ సేవల వల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, అటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, మన నాయకుడు జగనన్నకు మంచి పేరు వస్తుంది. కాబట్టి ఇవేవి ఇష్టం లేనటువంటి ప్రతిపక్షాలు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. అవునా కాదా?
ఇది మీరు ఆలోచన చేయాలి, మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే, వీళ్ళు మంచి చేస్తున్నారని ఏ రోజు ప్రతిపక్షాలు మాట్లాడరు, మీరు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నారని ఏ రోజు ప్రతిపక్షాలు మాట్లాడరు. కానీ వాళ్ళు వస్తే మిమ్మల్ని థ్రెట్ చేస్తామని మాత్రం పదే 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 ఈ మాటని మాట్లాడుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఏమనిపిస్తుంది మిమ్మల్ని అలా థ్రెట్ చేస్తూ మాట్లాడుతుంటే? ఒకవైపు ఇక్కడున్న మేమంతా మీ సేవల్ని ఎంత పొగిడినా కూడా తక్కువే అని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం. మీరు ఇంత గొప్పగా సేవలు చేస్తున్నారని ఈరోజు ఇక్కడున్న మన గుంటూరు వెస్ట్లో ఉన్న మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్స్ని గ్రామ గ్రామాన వార్డున ప్రజలందరూ మిమ్మల్ని వేణోళ్ళ పొగుడుతూ ఉంటే, ముఖ్యమంత్రి గారు ఇంత మంచి పని చేశారని వారిని పొగుడుతూ ఉంటే, మిమ్మల్ని ఎందుకు థ్రెటన్ చేస్తున్నారో మీరు ఆలోచన చేయండి. మీరెందుకు టార్గెట్గా వాళ్ళు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారో మీరు ఆలోచన చేయండి. మరి థ్రెటన్ చేసిన వాళ్ళకి సమాధానం మనం చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? చెప్పాలి. చెప్పబోతున్నాము, చెప్తాము అని చెప్పి మీ అందరూ కూడా మరి మీరు ముఖ్యమంత్రి గారికి మీ లాయాలిటీ, మీ గ్రాటిట్యూడ్ మీరు చూపించినప్పుడు మీరు, మేము, ప్రజలు అందరం కలిసికట్టుగా సమాధానం చెప్తామని ఈ వేదికగా నేను వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాను. అండ్ ఫైనల్లీ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్ ఎ స్మాల్ కోట్ ఒకటి చూస్తూ ఉంటే, విన్స్టన్ చర్చిల్ గారు వారి మాటల్లో, we make a living by what we get, we make a living by what we get, and we make a life by what we give. So first line enti, we make a living by what we get ante ikkada unna volunteers kavachu, you are making a living by what you got, and you are going to make a life by what you give. అర్థమైందా? ఈరోజు వచ్చినటువంటి ప్రభుత్వం నుంచి ఇది నేను జస్ట్ నాకు నచ్చింది. మనకు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆపర్చునిటీ ద్వారా యు ఆర్ మేకింగ్ ఎ లివింగ్. ఎస్ ఆర్ నో? దిస్ ఆపర్చునిటీ ఇస్ ద బేస్ ఫర్ యూ టు స్టాండ్ ఆన్ యువర్ ఫీట్ అండ్ ఆల్సో ఐ మేకింగ్ ఎ కైండ్ ఆఫ్ లివింగ్. And at the same time, you make a life by what you give in return. That's what I'm talking about, the gratitude and loyalty towards the Honorable Chief Minister. That's what I feel like mentioning. So meeku andariki ardhamaindi anukuntanu, you are going to make a life by giving what you can give. Ante deen ardham మీరు మీకు ఇచ్చినటువంటి ఈ అవకాశం ద్వారా మీరు చూపించేటువంటి గ్రాటిట్యూడ్ కావచ్చు, మీరు ప్రభుత్వంపై చూపించేటువంటి మద్దతు కావచ్చు, మనకి నాయకుడు ఈ అవకాశాన్ని ఇచ్చాడు, జగనన్న ఇచ్చాడు కాబట్టి మనము జగనన్న కోసము ఏ పరిస్థితి ఎలా వచ్చినా మనం నిలబడాలి, మనల్ని మనం కాపాడుకోవాలి అని మీరు మిమ్మల్ని నిలదొక్కుని నిలబడేందుకు మీరు చేసేటువంటి పోరాటమే మీకు ఇంకా లైఫ్ ఇవ్వబోతుంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మీ అందరి ఆశీస్సులు ముక్తులు పూర్తి స్థాయిలో ఉంటాయి అని కోరుకుంటూ, ప్రజలందరిలో కూడా మీరు ఈ విధంగానే ఈ సేవల్ని ఇంకా మంచి పేరు తెచ్చుకుంటూ కంటిన్యూ చేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీ సేవల ద్వారా ఈరోజు రికగ్నైజేషన్ పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ.